ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసైన్డ్ భూ కుంభకోణంలో ఆయన కొడుకు కీలక పాత్ర వహించారని ప్రతిపక్షాలు ఆధారాలతో సహా బయట పెడుతున్న జవహర్ రెడ్డి నోరు విప్పకపోవడంతో తీవ్ర దుమారం రేగుతోంది. పైగా ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాము, లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించడం జవహర్ రెడ్డి వ్యవహార శైలిపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో జరిగిన భూదందాలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. కేఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిపాలనా యంత్రాంగం మొత్తానికి బాస్. కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటిదాకా ఇంత వివాదాస్పదమైన సీఎస్ ఇంకెవరూ లేరనే చెప్పవచ్చు. కొందరు అధికారులు సర్వీసులో చేరగానే అవినీతి మరక అంటించుకుంటారు. కానీ జవహర్ రెడ్డి అలా కాదు. చీఫ్ సెక్రటరీ అవటానికి ముందు వరకు ఆయనపై పెద్దగా ఆరోపణలేవీ లేవు, ఎలాంటి వివాదాలు లేవు. జగన్ శిబిరంలో చేరిన తర్వాతే ఆయన భ్రష్టు పట్టారు. జవహర్ రెడ్డి 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్ గా తన ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పాలనలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్ గా పనిచేశారు. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓకు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత సీఎంగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు పాలనలో ఏపీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వైద్య, ఆరోగ్య శాఖల్లో పనిచేశారు. జగన్ సీఎం అయ్యాకే ఆయన తీరు మారిపోయింది. జగన్ పట్ల తన స్వామి భక్తిని చాటుకుంటూనే స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. ఆయనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి పక్కా ఆధారాలు బయటకొస్తున్నాయి. జవహర్ రెడ్డి పశు వైద్య శాస్త్రం చదివారు, సివిల్స్ సాధించి ఐఏఎస్ అయ్యారు. కడప జిల్లాకు చెందిన ఈయన సహజంగానే జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. అయితే విధి నిర్వహణలో దాని ప్రభావం లేదనే ఉద్దేశంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ చూసిన పంచాయతీరాజ్ శాఖకు ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించారు. అప్పుడు ఆయన సాఫీగానే పనిచేశారు. ఆ తర్వాత ఆయన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా, టీటీడీ ఈవోగా పనిచేశారు. టీటీడీలో పనిచేసినప్పుడు కొన్ని విమర్శలు వచ్చినా ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఎవరూ హడావుడి చేయలేదు. అసైన్డ్ భూములపై పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ జగన్ రెడ్డి సర్కారు 2023లో నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్ల కంటే ముందు అసైన్ చేసిన భూములను నిషేధ జాబితా 22A నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు ఇచ్చేలా ఉత్తర్వులు ఇచ్చారు. దీని ప్రకారం అర్హులైన పేదల అసైన్డ్ భూములన్నీ చకచక నిషేధ విముక్తి నుంచి బయటపడాలి. కానీ అలా జరగలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన ముఖ్య సలహాదారు, ప్రభుత్వ పెద్దలు సిఫారసు చేసిన భూములనే 22A నుంచి బయటపడేశారు. జీవో 596 కింద అర్హత ఉన్న భూముల్లో 22A నుంచి బయటపడాల్సినవి 24 లక్షల ఎకరాలు. ఇందులో ఇప్పటిదాకా నిషేధ విముక్తి పొందినవి కేవలం 4 లక్షల ఎకరాలే. విశాఖలో అసైన్డ్ భూముల ప్రీ హోల్డ్ ప్రక్రియలో సీఎస్ కుమారుడు, ఆయన మనుషుల పాత్రపై ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జనసేన నేత మూర్తి యాదవ్ సీఎస్ టార్గెట్ గానే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలా రాష్ట్ర సీఎస్ ను టార్గెట్ చేసి ఓ రాజకీయ పార్టీ భూముల దందా ఆరోపణలు చేయటం ఇదే మొదటిసారి. వాటిని ఆయన ఖండిస్తున్నా ఎక్కడో ఏదో తేడా కొడుతుందని సీనియర్ అధికారుల్లో చర్చ జరుగుతోంది. జవహర్ రెడ్డి సీఎస్ కాకమునుపే విశాఖ మన్యంలో ఆయన పుత్రరత్నం మైనింగ్ దందా మొదలైంది. లేటరేట్ తవ్వకాలతో పాటు స్థానికంగా క్రషింగ్ యూనిట్లతో మైనింగ్ సిండికేట్ ను నిర్వహిస్తున్నారని స్థానికులు ఆందోళనలు నిర్వహించారు. వైసీపీ ఎంపీ, ముఖ్యనేత దగ్గరి బంధువు కుమారుడితో కలిసి మన్యంలో మైనింగ్ దందా నడిపించారని అప్పట్లో ప్రభుత్వానికి, ఎన్జీటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అప్పటికింకా జవహర్ సీఎస్ కాలేదు, సీఎం పేషీలోనూ లేరు. ఆయన 2022 ఫిబ్రవరిలో సీఎం పేషీలోకి వచ్చారు. ఆ తర్వాత మన్యంలో అలజడి మరింత పెరిగిపోయింది. సిండికేట్ లో కలిసేందుకు నిరాకరించిన క్రషింగ్ యూనిట్ల నిర్వాహకులపై దాడులు పెరిగాయి. ఈ పరిణామాల వెనక జవహర్ రెడ్డి కుమారుడి హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. కన్ఫర్డ్ ఐఏఎస్ల విషయంలో ఆయన వ్యవహార శైలి మొత్తం అధికార వర్గాలను విస్మయపరిచింది. సీఎం కార్యాలయంలోని అధికారుల పేషీల్లో పనిచేసిన వారికి కూడా ఐఏఎస్ హోదా ఇప్పించుకున్నారు. ఉత్తరాంధ్రలో 2000 కోట్ల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి కొట్టేశారని జనసేన సీనియర్ నేత, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే ఆయన విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చక్కబెట్టారని తేదీలతో సహా వెల్లడించారు. దళితులది, వెనుకబడిన తరగతుల కుటుంబాలు చెందినటువంటి భూముల్ని ఎలాగండి వీళ్ళు దోచేసుకుంటారు? పేదల ప్రభుత్వం చెప్పి జగన్మోహన్ ఎలా చెప్పుకుంటాడండి? ఇంత పెద్ద ఎత్తున 100,000 ఎకరాలు దోచేస్తే అసైన్డ్ భూములు దోచేయడం అనేది దుర్మార్గమైన పని. ఈ దుర్మార్గాన్ని అడ్డుకట్టేయాలని, న్యాయపరంగా మేము పోరాడాలని
చీఫ్ సెక్రటరీ గారు దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన నా మీద వ్యక్తిగతంగా ఎటువంటి చర్యలు తీసుకునే సిద్ధం. ఆయన కేంద్రానికి ఒక లేఖ రాయమనండి. ఈ మొత్తం 596 జీవో మీద జరిగినటువంటి ఫ్రీ హోల్డ్ పట్టాల మీద జరిగినటువంటి రిజిస్ట్రేషన్ల మీద సిబిఐ విచారణ జరిపించండి అని చెప్పి ఆయన చిత్తశుద్ధి నిరూపించుకోమనండి. లేదు, హైకోర్టు సిట్టింగ్ జడ్జితోని ఒక కమిటీ వేయమనండి. ఆ కమిటీకి మేము నివేదిక ఇస్తాం, మేము సిబిఐకి నివేదిక ఇస్తాం. లేదనంటే ఆ యొక్క పనులు చేయడానికి టైం పడుతుందంటే అంతవరకు రిజిస్ట్రేషన్లు ఇవాళ అభియన్స్లో పెట్టమనండి, నిలుపుదల చేయమనండి. వాటి మీద ఎటువంటి లావాదేవీలు చేయకూడదని చెప్పి 596 జీవో మీద చేసినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇచ్చిన లావాదేవీల మీద ఎటువంటి తదుపరి యాక్టివిటీస్ చేయకూడదని చెప్పి అభ్యర్థులు పెట్టమనండి. ఏది చేయడానికైనా ఈయన సర్వాధికారి కదా, అదే కోరుతున్నాం మేము. నెల రోజుల్లో పదవి విరమణ కానున్న సిఎస్ జవహర్ రెడ్డి అండ్ కో కారు చౌకగా 800 ఎకరాలు కొట్టేశారని టీడీపీ సీనియర్ నేత గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ విషయంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై శాఖాపరమైన విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భోగాపురం ప్రాంతం సంబంధించి 800 ఎకరాలు కారు చౌకగా 5 లక్షల నుంచి 10 లక్షలు రాయించుకున్నారు ఆయన వాళ్ళ అబ్బాయి. దానిపైన వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామండి. అలాగే శాఖాపరంగా ఆయన చీఫ్ సెక్రటరీ అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆయన తలుచుకుంటే వెంటనే డిపార్ట్మెంట్ల పైన ఆయన మీద ఆరోపణలు వచ్చాం కనుక డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ కూడా వేయాలి అని చెప్పేసి కూడా వెంటనే ఎంక్వైరీ చేసి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామండి. ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ప్రకారంగా ఏదైతే ఈ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ అసైన్ ల్యాండ్స్కి జగనన్న కాలనీస్ దగ్గర నుంచి ఆజ్యం పడిందండి. ఎప్పుడో జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు జగన్ సర్కార్ కావాలనే డబ్బులు ఇవ్వకుండా తొక్కిపెట్టింది. సరిగ్గా ఎన్నికల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి రాజకీయ ప్రయోజనం పొందాలని భావించింది. ఈ కుట్రలను ఈసీ అడ్డుకుంది. పోలింగ్ తర్వాత ఎప్పుడైనా నిధులు జమ చేసుకోవచ్చంది. కానీ పోలింగ్ ముందే నిధులు ఇచ్చేందుకు సీఎస్ జవహర్ రెడ్డి తెగ తాపత్రయపడ్డారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. రాత్రికి రాత్రి డబ్బులు జమ చేసేందుకు ఆరాటపడ్డారు. జగన్ కు మేలు చేసేందుకు సీఎస్ పడిన తాపత్రయం చూసి అధికార యంత్రాంగం ముక్కున వేలేసుకుంది. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి తీరేందుకు జగన్ సర్కారు వ్యూహాత్మకంగా పోస్టింగ్లు ఇచ్చింది. ఇందులో సీఎస్ దే కీలక పాత్ర. స్వామి భక్త పరాయణులైన అనేక మంది అధికారులను ఈసీ పక్కకు తప్పించింది. ఎన్నికల సమయంలో ఈ స్థాయిలో బదిలీలు జరగటం బహుశా ఏ రాష్ట్రంలోనూ లేదు. పోలింగ్ అనంతరం కూడా చర్యల పరంపర కొనసాగింది. అయితే కేవలం పల్నాడు కలెక్టర్ను మాత్రమే సీఎస్ సస్పెండ్ చేశారు. తిరుపతి, అనంత కలెక్టర్లను బదిలీతో సరిపెట్టారు. దీని వెనక పక్షపాతమే ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి డీజీపీతో పాటు సీఎస్ జవహర్ రెడ్డి కూడా అధికార పార్టీకి కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నారని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ఈసీకి పలుమార్లు ఫిర్యాదు చేశాయి. డీజీపీని మాత్రమే బదిలీ చేసిన ఈసీ సీఎస్ జోలికి వెళ్లలేదు. ఢిల్లీ స్థాయి పరిచయాలతో జవహర్ రెడ్డి సీఎస్ పదవిలోనే కూర్చున్నారని, దీని వెనుక గుజరాత్ కు చెందిన బడా పారిశ్రామికవేత్త హస్తం కూడా ఉందని సీనియర్ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటి వరకు జరిగిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేసి ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. మరి జగన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.